హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మంచు మనోజు, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు గారు ఒక అన్యోన్యమైన ఫ్యామిలీ. రెస్ట్రిక్షన్స్, డిసిప్లైన్తో పెంచాను అంటూ మోహన్ బాబు గారు ఎప్పటి నుంచో అందరికీ చెప్పడం మనకందరికీ తెలుసు. రెస్ట్రిక్షన్స్, డిసిప్లైన్ ఇవన్నీ పక్కన పెడితే నిజంగా చెప్పాలంటే వారు కంప్లీట్గా క్రమశిక్షణ మాత్రం వదిలేశారు. ఎందుకంటే తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి ఏ విషయాల్లో కంప్లీట్ చేసుకున్నారో మన అందరికీ తెలుసు. అది ఆస్తి విషయాలు అయి ఉండొచ్చు, విద్యా సంస్థలకు సంబంధించిన వాటాలు కావచ్చు, ఇలా ఏ విషయాలైనా కూడా వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ అనేది తీవ్ర స్థాయికి చేరింది. ఎందుకంటే నిజం చెప్పాలంటే మోహన్ బాబు కంప్లైంట్ మీరు క్లియర్గా పరిశీలించినట్లయితే అందులో అన్వాంటెడ్ టాపిక్స్ చాలా ఉంటాయి. ఏమని ఎవరో వచ్చి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనేసి, వాళ్ళ ప్రాపర్టీలోకి, మోహన్ బాబు గారి ప్రాపర్టీలోకి ఎవరిని రాకుండా చూస్తున్నారనేసి, మంచు మనోజు అండ్ వాళ్ళ వైఫ్ మౌనిక ఇద్దరు కలిసి తన ఆస్తిని కాచేయాలని చూస్తున్నారని చెప్పేసి, నేను 70 years ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ని, నాకు న్యాయం చేయండి, లేకపోతే వీరిద్దరూ ఏదో విధంగా నా ఆస్తిని మొత్తాన్ని తీసేసుకుంటారు, అదే వాళ్ళిద్దరు చేస్తున్న కుట్ర అంటూ మంచు మోహన్ బాబు గారు కేసు పెడతాం జరిగింది. అంతకుముందు మంచు విష్ణుని కొట్టారనే విషయం అందరికీ తెలుసు. మోహన్ బాబు గారు ఎందుకు కొట్టవలసి వచ్చింది? నువ్వు తండ్రి హోదాలో ఉన్నావు, ఓకే. నీ కొడుకు నీ దగ్గరికి వచ్చాడు, ఓకే. మాటలతో సర్ది చెప్పకుండా నువ్వు కొట్టావు. అది కూడా మంచు మనోజ్ కేసు పెట్టినప్పుడు తండ్రి కొట్టినట్టు కాకుండా ఇద్దరు ఎవరైతే విష్ణు అనుచరులు ఉన్నారో వారిద్దరు కలిసి తనని కొట్టినట్టుగా కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. అదే కాదు, ఇంకా అక్కడ ఇంకొక 30 మంది ఉన్నారు అంటూ చెప్పడం జరిగింది. అసలు మంచు మనోజు దెబ్బలు తినే అంత పిరికివాడ, కొడితే అన్నీ మూసుకొని వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడా అంటే మంచు మోహన్ బాబు గారి యొక్క చరిత్ర మనకు తెలియదు. నిజం చెప్పాలంటే ఆయన ఒక రౌడీ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నాడు అనేసి ఎప్పటి నుంచో ఒక ఉదంతాలు ఉన్నాయి. అంతెందుకు, చంద్రబాబు నాయుడు గారు అనుచరులనే రౌడీలు పంపించి బెదిరించినటువంటి క్యారెక్టర్ మోహన్ బాబుది. అంత గట్సీ ఫెలో మోహన్ బాబు. ఇప్పటికి కూడా తను సెటిల్మెంట్స్ అవి చేస్తాడంటూ చాలా చాలా విధాల బయట రూమర్స్ వినిపిస్తున్నాయి. రవితేజ గారికి కూడా ఒకసారి వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. ఇలా చూసుకుంటా పోతే మోహన్ బాబు గారు ఉపేక్షించే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే తనకి ఫస్ట్ నుంచి నేను అన్న గర్వం ఒళ్ళంతా ఉండిపోతుంది కాబట్టి. ఓవరాల్గా ఇప్పుడు మంచు మనోజ్ అటాక్ చేశారన్నప్పుడు మంచు మోహన్ బాబు గారి పైన ఒక్క స్క్రాచ్ అయినా పడిందా? చిన్న ఏదైనా డ్యామేజ్ జరిగిందో తన కుంటుకుంటా కానీ తన బాడీ పైన ఎటువంటి ఇంప్రెషన్స్ కానీ కనిపించాయా? లేదు. కానీ మంచు మనోజ్ అలా కాదు కదా, మెడ దగ్గర, ఛాతీ దగ్గర, అరికాళ్ళు, మోకాళ్ళ దగ్గర దెబ్బలతో హాస్పిటలైజ్డ్ అయ్యాడు. అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నార్మల్గా వెళ్ళారు. వచ్చేటప్పుడు మెడకు కట్టుకోవడానికి ఒక ప్యాడ్, స్పాండిలైటిస్ మెడ డిస్టర్బ్ అయినప్పుడు ఇచ్చేటువంటి మెడ రౌండ్ పెట్టుకునే మెడ నెక్ బ్యాండ్ కూడా వేసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒక విషయం క్లియర్గా ఆలోచించాలి. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ రావడానికి కారణం విష్ణునా? ఆస్తి పంపకాల విషయంలో మోహన్ బాబు గారు అన్యాయం చేశారా అంటే ఎస్, అదే కారణం అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మంచు విష్ణుకి ఎక్కువ ప్రాపర్టీస్ మోహన్ బాబు గారికి ఇవ్వడం జరిగిందంట. అది కాకుండా ఏదైతే శ్రీ విద్యా నికేతన్ అంటూ కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, అందుట్లో స్టూడెంట్స్ కూడా పలుమార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైనా సినిమా ఫ్లాప్ అవ్వగానే వాళ్ళకి ఫీజులు పెంచేయటాలు, ప్రత్యేకంగా మెయింటెనెన్స్ ఫీజులు అంటారు, ప్రత్యేకంగా ఇంకొక కొన్ని ఫీజులు పెంచటాలు, ఎవడో అన్నం తీసుకొని రావద్దు ఇక్కడికి, క్యాంటీన్లోనే తినాలని కొత్త రూల్స్, భారీ రేట్లతో, ఇలా అనేకమైన కంప్లైంట్స్ శ్రీ విద్యా నికేతన్ పైన ఉన్నాయి. కానీ వాటిని కూడా తన యొక్క పరపతితోనే తొక్కి పెట్టుకుంటూ వస్తున్నారు మోహన్ బాబు అనేది తెలుస్తుంది. ఎందుకంటే తన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో చాలా చాలా ఘోరాలు జరుగుతాయి అనేది మాత్రం అందరు చెప్పేటటువంటి నిజం. ఇలా ఈ విషయాల గురించి గతంలో మంచు మనోజ్ గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఎవరికైనా ఏ ప్రాబ్లం జరిగినా అది కాలేజీలో అయినా కూడా నేను మీకు తోడుంటా అంటూ స్టూడెంట్స్ అందరిని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి తన వైపు మలుచుకునే ప్రయత్నం చేశారు. ఇలా అనేక విషయాల్లో మంచు మనోజ్ అడ్డుపడుతూనే ఉన్నారు. అయితే ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టుబాబు ఏం చెప్తున్నారంటే తన భార్య మౌనిక వల్లే ఈ గొడవలు వస్తున్నాయి, తను అనేక విధాల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది. ఎందుకంటే తను ఏదో మంచు మనోజ్కు చెప్తుంది, మీ నాన్న ఇట్లా, మీ అమ్మ ఇట్లా, మీ ఇళ్ళ అనేసి చెప్తూ ఉంది. అప్పుడు
మంచు మనోజ్ పిచ్చోళ్ళలాగా రెచ్చిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏవైతే అడగకూడదో అవన్నీ అడిగి, ఏవైతే చెప్పకూడదో అవన్నీ చెప్పి ఒక బ్యాడ్ నేమ్ అనేది తెచ్చుకుంటున్నాడు. దానికి మంచు మోహన్ బాబు గారి కోపం వస్తుంది అంటూ చెప్పడం జరిగింది. అయితే ఫ్యామిలీ తగాదాల మధ్యలో మంచు మనోజ్ ఏం పిచ్చోడు కాదు, తెలివి తక్కువడు కాదు, తెలివిగానే ఉంటాడు. నాకు తెలిసి ఇంకా మంచు విష్ణు అండ్ మంచు మోహన్ బాబు గారే క్రిమినల్ మైండెడ్, కొంచెం తెలివి ఎక్కువ ఉన్న వ్యక్తుల్లా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మాటలు చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది మనకి చాలా సార్లు. మీరేమంటారు? అదీ కాకుండా మంచు మనోజ్ అనే వ్యక్తి రెండో భార్యకు పుట్టినటువంటి కొడుకు. మొదటి భార్యకు పుట్టిన కొడుకుల్లో మంచు విష్ణు అండ్ మంచు లక్ష్మి ఇద్దరు ఉంటారు. సో వాళ్ళిద్దరూ మొదటి భార్య సంతానం, ఇతను రెండో భార్య సంతానం. తద్వారా తన పైన ఇంకా చిన్న చూపు ఉంది, రెండో భార్య కాబట్టి తక్కువ చూపు చూస్తున్నారని కూడా బయట ప్రోపగండాలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ అందులో వాస్తవం ఉండకపోవచ్చు. ఎందుకంటే మంచు లక్ష్మి గారు ఎక్కువ మంచు మనోజ్ని లైక్ చేస్తారు కాబట్టి, మంచు విష్ణు కన్నా. ఎందుకంటే లైక్ మైండెడ్ పీపుల్ మంచు మనోజ్, మంచి లక్ష్మి మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు. మరి విష్ణుతో ఎందుకు లక్ష్మికి వివాదాలు వచ్చినాయో కూడా మనకు తెలియదు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ స్టోరీలో మంచు మనోజ్ని కొట్టి మంచు మనోజ్ పైన కేసు పెట్టిన తండ్రిగా మోహన్ బాబుని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రౌడీయిజాన్ని పక్కన వేసుకొని తిరిగే నేచర్ ఉన్నటువంటి మోహన్ బాబు, ర్యాష్ అండ్ రేషనల్ మైండ్ సెట్ ఉన్నటువంటి మోహన్ బాబు మంచు మనోజ్ పైన దాడి చేసి కొడతాము, కొట్టించటము అనేది చాలా చాలా తప్పు. అంతేకాదు ఇప్పుడు ఏవైతే సీసీ ఫుటేజ్ రికార్డ్స్ ఉన్నాయో, ఆర్టిస్టులు ఉన్నాయి కూడా, అవి కూడా తీసుకెళ్ళటానికి అంత భయం ఎందుకు? ఇప్పుడు ఏమీ చేయనప్పుడు మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబు కానీ అంత భయం ఎందుకు? మంచు విష్ణుని కొట్టినప్పుడు అంత భయం ఎందుకు అనేది ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. నాకైతే ఓవరాల్ గా మంచు మనోజ్ వైపే న్యాయం ఉందేమో అనిపిస్తుంది. మంచు మనోజ్ వైఫ్ గురించి నాకు క్లియర్ గా తెలియనప్పటికీ గతంలో తనెందుకు భర్తకు డైవర్స్ ఇచ్చేసింది, మంచు మనోజ్ గారు తన మొదటి వారికి ఎందుకు డైవర్స్ ఇచ్చేశారు, ఇవన్నీ వాళ్ళ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు. ఇప్పుడు అవి పబ్లిక్ డొమైన్ లోకి రాలేదు. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో, ఇద్దరు తండ్రి కొడుకులు ఒకరిమైనా ఒకరు కేసు పెట్టుకోవడం అనేది పబ్లిక్ డొమైన్ లోకి వచ్చింది. అండ్ పరస్పరం కేసులు పెట్టుకున్నారు కాబట్టి మనం మీడియా ముఖంగా మాట్లాడవలసి వస్తుంది. అయితే ఒక కుటుంబం ఎలా ఉండకూడదో చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మంచు మోహన్ బాబు గారి కుటుంబం అనే చెప్పాలి. చూద్దాం ఏమవుతుందో రాబోయే రోజుల్లో. న్యాయం ఎవరి వైపు నిలుస్తుందో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అయితే పోలీసులు మంచు మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మంచు మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేస్తారా లేదా, లేదంటే మంచు మోహన్ బాబు గారు ఇచ్చిన కేసు ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే జ్యూరిస్డిక్షన్స్ అది రాదని చెప్తూ ఉన్నారు. సో ఏమవుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్. థ్యాంక్ యూ సో మచ్.